పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రామగిరి మండలంలో పర్యటిస్తూ పూనకం వచ్చినోడు మాదిరి అట్లే ఒళ్ళు పూనకం వచ్చేసింది. ఆయనకి అధికారం పోయినప్పటి నుండి ఎందుకో పూనకం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు. మాట్లాడితే పోలీసుల మీద పడతా ఉన్నాడు, ప్రజల మీద పడతాడు. రామగిరి మండలానికి పోయి ఏం మాట్లాడుతున్నాడంటే, పోలీసులను బట్టలు ఉడదీసి నిలబెడతా, పోలీసులు బట్టలు లేకుండా చేసేస్తా, పోలీసులు వాచ్మెన్ లాగున్నారు చంద్రబాబు నాయుడికి అని చెప్పి దిగజారి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, రామగిరి మండలంలో జరిగినటువంటి హత్య, లింగమయ్య హత్య రాజకీయాలు ఏ స్థాయిలోనూ ప్రోత్సహించబడవు. హత్యా రాజకీయాల్ని మేము ఏ రోజు కూడా ఎంకరేజ్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలు వ్యతిరేకం. కాకుంటే లింగమయ్య మర్డర్ అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత కుటుంబ గొడవల వద్ద జరిగినటువంటి హత్య. దాన్ని రాజకీయాలకు ఆపాదించి జగన్మోహన్ రెడ్డి పూనకం వచ్చినట్టు మాట్లాడుతూ పోలీసుల మీద పడతాడు. బట్టలు ఊడదీసి నిలబెట్టేస్తాను, మాటి మాటికి ఎందుకు పోలీసుల మీద పడేది, వాళ్ళ బట్టలు ఊడదీస్తాననేది, వాచ్మ్యాన్లు అనేది, ఇంత హీనంగా పోలీసుల గురించి మాట్లాడుతున్నాడు. పైగా ఇంకొక మాట అంటున్నాడు, ప్రతి కేసుకి నేను చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవుతానంటాడు. ప్రతి కేసుకి నువ్వు చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే కావచ్చు, కానీ నీ చిన్నాయన కేసులో నువ్వే కదా చీఫ్ అక్యూజ్డ్. ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు. 2019 నుండి 2024 మధ్య రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి హత్యా రాజకీయాలు, బీసీలు 300 మందిని పొట్టన పెట్టుకున్నావు, ఎస్సీలు 192 మంది, ఎస్టీలు 58 మంది, మైనారిటీలు 11 మంది, మహిళల పైన దాడులు హత్యలు 2027, టీడీపీ పార్టీ కార్యకర్తలు 79 మంది, ఎన్నికల కోడ్ సమయంలో 13 మందిని హత్య చేశావు, ఎన్నికల తర్వాత 6 మందిని హత్య చేశావు. తెలుగుదేశం పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలపైన తప్పుడు కేసులు 2005, జనసేన కార్యకర్తలపైన 2014 కేసులు, బీజేపీ కార్యకర్తలపైన 69 కేసులు, అమరావతి రైతులపైన 267 కేసులు వెరసి వందలాది వేలాది కేసులు పెట్టి నువ్వు ఈరోజు పోలీసుల గురించి మాట్లాడడం, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడటం, పైగా డెమోక్రసీ అంట. ఆయన నోట్లో నుంచి డెమోక్రసీ అనే పదం రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు డెమోక్రటిక్ వాల్యూస్ ఉందా అని అడుగుతున్నాను. డెమోక్రసీ అనే పదానికి నీకు అర్థం తెలుసా అని అడుగుతున్నా. రాష్ట్రం బీహార్ మాదిరి అయిపోయిందంట. బీహార్ లాగా చేసింది ఎవరు? నువ్వే కదా. ఈరోజు పూనకం వచ్చేసి అధికారం పోయిందనేసి బట్టలు కూడా తీసేస్తానంటే నువ్వు చేసినటువంటి హత్య రాజకీయం